ప్రైజ్ ద లార్డ్. అక్షయుడును అదృశ్యుడునగు అద్వితీయ దేవుడైన యేసుక్రీస్తు నుండి కృపయు కనికరమును సమాధానమును మీకు కలుగునుగాక. ఈ దినపు యేసయ్య జీవపు మాట. మీకా పుస్తకం 4వ అధ్యాయం 2వ వాక్య భాగము. మనము ఆయన త్రోవలో నడుచుకొందము. యేసయ్య వైపు చూచుచు ఆయన వైపు చేతులెత్తి ఆయన వైపు హృదయములను ఎత్తి ఆయన అడుగు జాడలో నడుచుచు ఈ పరలోక ప్రయాణములో ఆత్మానందముతో హృదయానందముతో నడిపించబడుచున్న ఆత్మీయులారా, ఆత్మ సంబంధులారా, ప్రస్తుతపు దినములలో మనమందరము చేయవలసిన తీర్మానము, మనము ఆయన త్రోవలలో నడుచుకొందుము. ఇట్టి తీర్మానముతో ఈ ఆత్మీయాత్రలో మనం ముందుకు కొనసాగవలెను. ఈ దుష్టకాలములో అనేక త్రోవలు మన కన్నులెదుట కనబడుచున్నవి. మనం నడవవలసిన త్రోవలు ఉన్నవి, నడవకూడని త్రోవలు ఉన్నవి. దేవుడు నియమించిన త్రోవలు కలవు, సాతాను నియమించిన త్రోవలు కూడా కలవు. నీ మార్గములను తెలియచేయుము, నీ త్రోవలను నాకు తేటపరచుము. నిశ్చయముగా ఆయన నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపించును. యెహోవా త్రోవలన్నీ కృపాసత్యములై ఉన్నవి. ఆయన వెలుగు సత్యము మనకు త్రోవ చూపును. అవి ఆయన పరిశుద్ధ పర్వతమునకు, ఆయన నివాస స్థలమునకు మనలని తోడుకొని వచ్చును. నిజమే ప్రియులారా, మనకు త్రోవలో నడిపించుటకు పగటివేళ మేఘస్తంభమై, రాత్రివేళ అగ్నిస్తంభమై ఆయన మనకు ముందుగా ఉండి మంచి త్రోవలో తొట్టిల్లకుండా పడిపోకుండా నడిపించును. ఆయన మనలని చక్కని త్రోవలో నడిపించి నివాసపురము చేరునట్లు చేయును. లోకములో ఉన్న వంకర త్రోవలు, సొంత త్రోవలు నడవక, భక్తిహీనుల త్రోవలలో చేరక, గర్విష్ఠుల త్రోవలో ప్రయాణము చేయక, అట్టి త్రోవలన్నీ నాశనమును మరణమును కలుగు చేయును. అనేకులు వారికిష్టమైన త్రోవలను ఏర్పరచుకొని ఉన్నారు. తప్పుడు త్రోవలలో ఆతురముగా పరిగెత్తుచున్నారు. చివరికి వారు తొట్టిల్లుచున్నారు. అనేకులు త్రోవను తప్పించుచున్నారు, త్రోవ తప్పిపోవుచున్నారు. కావున నా దేవుని ప్రియులారా, ఆయన మందిరములో మనం నిలిచి ఉండిన ఎడల ఆయన మనకు బోధించును. ఆయన మార్గములను, త్రోవలను ఆయన మనకు నేర్పించును. ఆయన త్రోవలు పరిశుద్ధమైనవి, సమాధానకరమైనవి, యథార్థమైనవి, సత్యముతో నిండినవి, క్షేమకరమైనవి, మేలుకరమైనవి. ఆయన పాద సన్నిధిలో నిలిచి ప్రార్థించదము, ఆయన వాక్యమును ధ్యానించదము, ఆత్మచేత నింపబడెదము, ఆయన మీదనే ఆధారపడెదము. నిశ్చయముగా ఆయన త్రోవలు మనకు బయలుపరచును. ప్రయోజనకరమైన ఉపదేశము చేసి నడవవలసిన త్రోవలో మనల్ని నడిపించి ఆయన నిత్య రాజ్యములో మనలను చేర్చును. యుగయుగములు యేసయ్యతో కూడా మనము నిలిచి ఉందము. నిశ్చయముగా మనమందరము ఆయన త్రోవలో నడుచున్నట్లుగా తీర్మానము చేసుకొని ఆ తీర్మానము నిలిచి ఉంది. ప్రభు రాకడ వరకు ఆయన త్రోవలో నడుచుటకు కృప అనుగ్రహించును గాక. ప్రార్థన. కృపాసత్య సంపూర్ణుడైన నా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన పాదములకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఉన్నాం. నిశ్చయముగా మేము నడవవలసిన త్రోవలని మాకు తెలియపరిచి నడవలసిన త్రోవలో మమ్మల్ని అందరినీ నడిపించమని కోరుతున్నాం. మీ త్రోవలు పరిశుద్ధమైనవి, పవిత్రమైనవి, నీతి కలిగినవి, యథార్థమైనవి, సమాధానకరమైనవి కనుక మీ త్రోవలలో మా అడుగులు వేయబడినట్లుగా మీ కృప దయచేయండి. మీ వాక్యమే మా పాదములకు దీపముగాను మాకు త్రోవకు వెలుగుగాను ఉంచమని కోరుతూ ఉన్నాం. నిశ్చయముగా పరిశుద్ధాత్ముడా, మీరే మాకు త్రోవలని సరాలము చేసి తొట్టిల్లిపోకుండా, పడిపోకుండా, జారిపోకుండా మీ త్రోవలలో నడిచి మీ నిత్య రాజ్యములో మీతో కూడా యుగయుగములు ఉన్నట్లుగా కృపదయించమని ప్రార్థిస్తున్నాం. ఎందరైతే మీ త్రోవలో నడవాలని తీర్మానము చేసుకుని ఉన్నారో నిశ్చయముగా వాళ్ళందరినీ కూడా మీరే బలపరచమని, మీ త్రోవలో నడిపించమని యేసు నామములో అడిగి పొందుకున్నాము తండ్రి, ఆమెన్. నిశ్చయముగా మీరును మీ కుటుంబ సభ్యులందరూ ఆయన త్రోవలలో నడుచుకొందురుగాక. గాడ్ బ్లెస్ యూ.